తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవాలని ప్లాన్ చేస్తోంది. మొత్తం 17 స్థానాల్లో 14 సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలిచింది లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అలా జరగకుండా ఉండాలంటూ వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ. గ్రేటర్లో నాయకత్వ సమస్య పట్టి పీడిస్తూ ఉండటంతో దాన్ని అధిగమించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతల్ని చేర్చుకుని ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంటు స్థానాలున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ ఓల్డ్ సిటీని పక్కన పెట్టి మిగతా 3 స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ను బరిలో దింపాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే దాన నాగేందర్ కు పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని దింపాలని మొదట్లో భావించింది. కానీ సిటీపై పూర్తి పట్టున్న దాన నాగేందర్ అయితే ఫలితం మరింత సులువుగా ఉంటుందని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది. దీంతో సికింద్రాబాద్ నుంచి దాన నాగేందర్ బరిలో దిగడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. ఇక చేవెళ్ల నుంచి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిని బరిలో దింపాలని మొదట్లో భావించారు. ఆమెను పార్టీలో చేర్చుకుని చేవెళ్ల సభలో కూడా సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా ఇండైరెక్ట్ గా ప్రొజెక్ట్ చేశారు. కానీ సర్వేల్లో కాస్త వెనకబడినట్టు గుర్తించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నేత గడ్డం రంజిత్ రెడ్డి వైపు కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పేశారు. రంజిత్ రెడ్డిని చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరపున పార్లమెంటు బరిలో దించనున్నారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు సీటు చాలా ప్రత్యేకమైనది. ఇది సీఎం రేవంత్ రెడ్డిది సిట్టింగ్ ఎంపీ స్థానం. రేవంత్ ప్రాతినిధ్యం వహించిన సీటు కాబట్టి ఈసారి అక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో దిగడంతో పోటీ తీవ్రంగా మారింది. దీంతో మల్కాజ్గిరి నుంచి బలమైన నేతను బరిలో దింపాలని చూస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి బరిలోని దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా కాంగ్రెస్ సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి 3 పార్లమెంటు సీట్లకు బీఆర్ఎస్ కు చెందిన నేతల్ని పార్టీలోకి చేర్చుకుని బరిలో దింపాలని చూస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎత్తులు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు క్యూ కడుతున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో తిరుగే లేదనే పరిస్థితి వచ్చేసింది. కానీ ఒక్క ఏరియా మాత్రం కాంగ్రెస్ ని భయపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బపడిన గడ్డపై సత్తా చాటాలని కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీలో ఉన్న కీలక నేతలకు గాలం వేస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ కు టెన్షన్ పెడుతున్న ఆ ప్రాంతం ఏంటి? అక్కడ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ రచించిన వ్యూహం ఏంటి? తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవాలని ప్లాన్ చేస్తోంది. మొత్తం 17 స్థానాల్లో 14 సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలిచింది లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అలా జరగకుండా ఉండాలని వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ. గ్రేటర్లో నాయకత్వ సమస్య పట్టి పీడిస్తుండటంతో దాన్ని అధిగమించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతల్ని చేర్చుకుని ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ ఓల్డ్ సిటీని పక్కన పెట్టి మిగతా 3 స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను దింపాలని మొదట్లో భావించింది. కానీ సిటీపై పూర్తి పట్టున్న దానం నాగేందర్ అయితే ఫలితం మరింత సులువుగా ఉంటుందని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది. దీంతో సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ బరిలో దిగడం దాదాపు ఖాయమైపోయిందని తెలుస్తోంది. ఇక చేవెళ్ల నుంచి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిని బరిలో దింపాలని మొదట్లో భావించారు. ఆమెను పార్టీలో చేర్చుకుని చేవెళ్ల సభలో కూడా సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా ఇండైరెక్ట్ గా ప్రొజెక్ట్ చేశారు. కానీ సర్వేల్లో కాస్త వెనుకబడినట్లు గుర్తించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా
సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నేత గడ్డం రంజిత్ రెడ్డి వైపు కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పేశారు. రంజిత్ రెడ్డి చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరపున పార్లమెంటు బరిలో దిగనున్నారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు సీటు చాలా ప్రత్యేకమైంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానం. రేవంత్ ప్రాతినిధ్యం వహించిన సీట్ కాబట్టి ఈసారి అక్కడ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలో దిగడంతో పోటీ తీవ్రంగా మారింది. దీంతో మల్కాజ్గిరి నుంచి బలమైన నేతను బరిలో దింపాలని చూస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా కాంగ్రెస్ సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి 3 పార్లమెంట్ సీట్లకు బీఆర్ఎస్ కు చెందిన నేతల్ని పార్టీలోకి చేర్చుకుని బరిలో దింపాలని చూస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎత్తులు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.